హలో అందరికి వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మేమైతే అయోధ్య రామ మందిర్ చూద్దామని ఫ్యామిలీతో పాటు అయితే వెళ్ళిపోయాం. ఓ విజయవాడలో అయోధ్య మందిర్ ఎక్కడ ఉందో అని ఆలోచిస్తున్నారా? ఉందిగా అండి, మన బబ్బూరి గ్రౌండ్స్ లో అయోధ్య రామ మందిర్ సెట్ అయితే వేశారు. మేమైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో చూసాము. సో ఇంకా వెంటనే ఫ్యామిలీ అంతా వచ్చేసాము. రియల్ గా అయోధ్య వెళ్ళి ఎప్పుడు చూస్తామో అయితే తెలియదు. ముందైతే మన విజయవాడలో ఉన్న సెట్‌ని అయితే చూద్దామని చెప్పి వచ్చేసాం. ఎంట్రీ టికెట్ ఉందండి. ఎంట్రీ టికెట్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. చూడండి, అచ్చం మన అయోధ్యలో ఎలా ఉందో అలానే ఉందంట. చూసిన వాళ్ళైతే చెప్తున్నారు. మేమైతే చూడలేదు కాబట్టి నాకు తెలీదు. మన బాలరాముడు కూడా చాలా చక్కగా ఉన్నాడు. మొత్తం అంతా చూసి బయటకైతే వచ్చాము. బయట ప్లేస్ ఉంది కాబట్టి వీడు ఫుల్‌గా ఆడుకున్నాడు. బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి కూడా చాలా బాగా నచ్చింది. పిల్లలతో వెళ్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ రామ్ మందిర్ సెట్టే కాదండి. ఇంకా టైటానిక్ అండ్ లండన్ బ్రిడ్జ్ కూడా వేశారు. మూడిటికి కలిపి ఎంట్రీ టికెట్ అనేది ₹100 తీసుకుంటున్నారు. ఇంకా లండన్ బ్రిడ్జ్ చూశారు కదా. ఇంకా మనకైతే రివర్ పక్కన ఉండేసరికి మేమైతే సాయంత్రం టైంలో వెళ్ళాం కాబట్టి చల్లటి గాలికి చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది లండన్ బ్రిడ్జ్ ఎక్కినప్పుడు. ఎందుకంటే హైట్‌లో ఎక్కుతున్నాం కదా. బాగుంది. కుదిరితే మీరు కూడా వెళ్ళండి. ఈ ఎక్స్‌పో అనేది మనకి ఫిబ్రవరి 28 వరకు ఉంటుందంట. విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్, పున్నమి ఘాట్. కుదిరితే ఫ్యామిలీతో వెళ్ళండి. ఇంకా ఇవి ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. జైంట్ వీల్స్, పిల్లలకి ఫన్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. నార్మల్ ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఒకసారి వెళ్తే మొత్తం చూసి రావచ్చు. మేమైతే ఎంజాయ్ చేసాం మా ఫ్యామిలీతో. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్.